బాగుంది. నువ్వు రాంగా దీని చలికాలం ఇంకా తాగుతుంది తమ్నేల్ లేదా ఇదిగో కాఫీ కావాలా మీకు ఎవరికన్నా ఇదిగా నీకేమో కప్పు నాకేమో గ్లాసు. హలో అండి, ఎట్లున్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి పిల్లల్ని స్కూల్ కాదండి కాలేజ్కి వెళ్ళి పిల్లలు అయిపోయినారు కదా, మళ్ళీ రోజు స్కూల్ అని అదే అలవాటు అయిపోతుంది అనమాట. సో పాపని కాలేజ్కి పంపించిన తర్వాత ఇంకా జుట్టుకే రంగు వేస్తున్నాను. ఇదైతే నేను పతంజలి కేశకాంత్ అండి హెర్బల్ మెహందీ. హెయిర్కి ఈ కలరే వాడతాను. ఈ మధ్యనే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు జనరేషన్ వాళ్ళందరికీ ఇప్పుడే వైట్ హెయిర్ వస్తున్నాయి కదా, మనకు రావడం ఏంటి కొత్తనా? సో ఏం సిగ్గుపడాల్సిన విషయం కాదు, హెయిర్ కలర్ వేసేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఇదే అయితే ఎక్కువ యూజ్ చేస్తాను హెర్బల్ మెహందీనే. ఎప్పుడో నెలకి 2 నెలలకు ఒకసారి అట్లా వేసుకుంటాం. మన బిజీ లైఫ్లో హెయిర్ కలర్ వేసుకునే టైం కూడా ఉండదన్నమాట. అండ్ ఇది వచ్చేసి వేసుకోవడం కూడా చాలా ఈజీ. ఓన్లీ ప్యాకెట్ కట్ చేసి అందులో వేసుకొని వాటర్ కలిపేసుకొని వేసేసుకోవడమే. టైం మనకి అసలు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, కలిపేసి అప్పుడే మనం హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చు. అందుకే ఈ జుట్టుకు రంగు వేసుకోవడము, ఇంకా తల స్నానాలు చేయడము, సో ఇవన్నీ భరించలేకనే జుట్టు మొత్తం సగానికి సగం కట్ చేశాను. అందరూ ఎందుకు కట్ చేసావు అని అడుగుతున్నారు కదా, సో ఎందుకనే అనమాట. డైట్ చేసే టైంలో అయితే హెయిర్ మాత్రం అసలు బీభత్సంగా పెరిగింది. అండ్ వాల్యూమ్ కూడా చాలా మందంగా ఉంది, ఎక్కువ పెరిగింది జుట్టు. అసలు హెడ్ బాత్ చేసినప్పుడు అయితే బాగా హెడేక్ వచ్చేదనమాట, ఆ జుట్టు ఆరక. సో అంత పెరిగింది జుట్టు. ఎలాగో తిరుమలకి వెళ్తున్నా కదా అనేసి తిరుమలలో కట్ చేయించుకున్నాను. కానీ సామెత చెప్తారు కదా, జుట్టు ఉండేది ఇది ఏంటంటారు, కొప్పు ఉండే అమ్మ ఏ జడైనేస్తుందని. అసలు ఆ సామెత తప్పు కదా. కొప్పు లేని వాళ్ళే బాగా, అంటే ఇట్లా సగం హెయిర్ ఉందనుకోండి హాయిగా వదిలేసుకోవచ్చు, ఇంకా పైకి కట్టుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. కానీ కొప్పు ఉంటే మాత్రం ఎట్లా చేయడానికి వీలు ఉండదు. ఓన్లీ జడేసుకోవాలా, అల్లుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి, అంతే. ఏమంటారండి? సో అందుకనేసి కట్ చేసినాను అనమాట నేను కూడా. ఎందుకు వాటికి సేవలు చేయడం అని. కొంతమంది ఏమంటారు, ఉండే వాళ్ళకి జుట్టు ఉండే వాళ్ళకి వాళ్ళు విలువ తెలియదు అంటారు కదా. సో అట్లా లేని వాళ్ళకి విలువ తెలుస్తుంది అన్నట్టు చాలామంది అదే అన్నారు నన్ను కూడా. సో ఇంక హెయిర్ కలర్ అయితే అప్లై చేశాను. ఇది ఎటువంటి కెమికల్స్ ఉండవు అనమాట ఈ హెయిర్ కలర్లో. సో బాగా అప్లై చేసుకోవచ్చు. అది కాక హెర్బల్ కదా, సో అందుకనేసి ఎక్కువ ఇదే వాడుతూ ఉంటాను నేనైతే మాత్రం. ఇంకా జుట్టుకంతా బాగా పట్టించేసిన తర్వాత ఒక 1/2 అవర్ అలా వదిలేసి హెడ్ బాత్ చేసేయడమే, అంతే. ఇంకా ఆ అరగంట టైంలో వచ్చేసి మనకి ఈ ఒక పార్సల్ అయితే వచ్చిందనమాట యూఎస్ నుంచి. మా కోసిస్ ఆర్డర్ పెట్టారు. ఇది వచ్చేసి వాళ్ళకి ఇంట్లో హౌస్ వార్మింగ్ ఇది ఫంక్షన్ ఉందనేసి కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అవి కావాలనేసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారు. మనం ఇంకా అమ్మాయి వచ్చింది యూఎస్ నుంచి, సో అమ్మాయి వెళ్తుంది, తనతో పాటు ఇవన్నీ పంపించాలనేసి కొన్ని ఐటమ్స్ అనేవి ఆర్డర్ పెట్టేసుకుంది. వచ్చాయి, ఏముందా అని ఓపెన్ చేశాను. అండ్ మనకి అన్బాక్సింగ్ చేసేటప్పుడు వీడియో కూడా అవసరం అనమాట. తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఏమైనా ప్రోడక్ట్ అట్లా మిస్ అయినా డ్యామేజ్ ఉన్నా కూడా వాళ్ళు ఓపెనింగ్ వీడియో మస్ట్ అండ్ షుడ్గా ఉంటేనే వాళ్ళు మళ్ళీ యాక్సెప్ట్ అనేది చేస్తారు, అందుకని. సో ఒక దాంట్లో అయితే ఇట్లా పువ్వులు ఇంకా లోటస్వి ఉన్నాయి కదా, సో అవి కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది, పండగలు అన్నీ ఇంకా స్టార్ట్ అయ్యాయి కదా, కాబట్టి మనకి బాగా డెకరేషన్ చేసుకోవడానికి అది బాగున్నాయి క్వాలిటీ అయితే మాత్రం. ఎక్కడ ఆర్డర్ పెట్టిందో యాప్ నేను ఒకసారి అడిగి కనుక్కొని మళ్ళీ మనం కూడా చూద్దాం. సో ఇవి వచ్చి మొత్తం 4 ఉన్నాయన్నమాట. ఇవి మామూలుగా మనకి బ్యాక్గ్రౌండ్ అది ఉంటుంది కదా క్లాత్, దానికి అట్లా అటాచ్ చేసేవి అనుకుంటా. ఇవి వచ్చేసి డోర్స్కి వేసేవి, మల్టీపర్పస్ మనం ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు వీటిని డెకరేషన్ కోసం. బాగున్నాయి. సో తర్వాత అయితే మళ్ళీ వెళ్ళి స్నానం చేసి వచ్చాను. ఈ లోపల చెల్లి వచ్చింది ఇంటికి. చాలా రోజులైంది రా అని చెప్తే వచ్చిందనమాట. ఇక్కడే ఉంటుంది,
అప్పుడప్పుడు అట్లా వారానికి 10 రోజులకు కలుసుకుంటూ ఉంటాము. వచ్చి రాగానే ఆయమ్మి కూడా నా కాఫీ పిచ్చిదనమాట. వచ్చి రాగానే పొద్దున్న తాగుతాము 6:30, 7కి అట్లా, మళ్ళీ 10కి 10:30కి అట్లా తాగుతాము. మళ్ళీ ఈవినింగ్ 4 o'clockకి తాగుతాం. రోజుకు 3 సార్లు అయితే కంపల్సరీ కాఫీ ఉండాల్సిందే మాకు. సో ఇంకా వచ్చింది, కాఫీ కలుపుతూ ఉన్నాను. నా కాఫీ మాత్రం అస్సలు నచ్చదు దానికి. నేను సరిగా కాఫీ కలపనని చెప్తుంది. సో తనే కలుపుకోమని చెప్పిన షుగర్ ఇంకా కాఫీ పొడి కూడా వేసేసుకుందనమాట. ఇంకా వేసుకొని తాగుతున్నాం ఇద్దరము కూర్చొని. ఇంకా అది ఇది మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఇంకా వచ్చిన తర్వాత ఏం చేసినావు ఏంది అని. ఇదే సరిపోతుంది. ఇంకా వస్తే రోజంతా అక్కడికి పోయినా ఇక్కడ పోయినా కూడా ఏదో ఒకటి వంట అయితే చేసేసాను. అక్కడ ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ కూడా తెస్తే అన్నీ కడిగేసి అట్లా బొక్కల గిన్నెలో పెట్టిన తర్వాత ఇంకొక బౌల్లో పెట్టేసుకుంటా. ఆరిన తర్వాత 11కి అట్లా కాఫీ తాగేసాము. తర్వాత 1 గంట కూర్చొని ఒక స్టిచ్చింగ్ చేసే ఉంటే ఒకటి లెహెంగా అనమాట, అది కుట్టేశాను. ఆ లోపే ఇంకా అన్నం టైం కూడా అయింది. ఆ లోపల ఏం చేసిందంటే ఎగ్స్ ఉడకబెట్టమని చెప్పిన ఎగ్స్ ఉడకబెట్టేసి ఇట్లా మిరియాల పొడి వేసి వేపింది అనమాట. సో ఇంకా తింటా ఉన్నాము వైట్ రైసు, ఈ పులిహోర, ఈ పాయసము పైన మా ఫ్రెండ్ ఇచ్చింది. ఆమె అదేంటి ఏకాదశి పూజ చేసింది ఈరోజు పారణ అనేసి. ఇక్కడ వాళ్ళు ఇట్లా పారణ అంటే ఉపవాసం ఉంటారు కదా ఏకాదశికి, ద్వాదశి రోజు ఇట్లా స్వీట్ అది చేస్తారనమాట. కానీ మన సైడ్ పారణ పండగ అంటే వడలు చికెన్ ఉండాల్సిందే కదా తెల్లవారి నుంచి. అమ్మ అప్పుడే ఫోన్ చేసింది, అమ్మ నాన్న తెల్లవారగానే 7:30కే వడలు చేసుకున్నాం, చికెన్ చేసుకున్నాం అని చెప్పి. మేమైతే మాత్రం ఇట్లా గుత్తంకాయ చేసినాం అనమాట. ఈవినింగ్ ఏమైనా చేసుకుందామని తినేసిన తర్వాత ఒకటి చీర తెచ్చుకుని తిన్నాము. చాలా రోజులైంది. ఇట్లా కట్ వర్క్ చీర అనమాట. ఇట్లా కట్ వర్క్ చీర ఏమవుతుందంటే పీసెస్ ఉంటాయి అక్కడ ఇక్కడ, అవి పోతూ ఉంటాయి సైడ్స్కి. కట్ వర్క్ సరిగా వర్క్ దగ్గరకు రానప్పుడు చివర్లో ఇట్లా పీసులు వస్తూ ఉంటాయి అనమాట. దీంట్లో ఏం చేస్తామంటే ఇట్లా కడ్డీతో కాలుస్తాము. ఆల్రెడీ నా చీర ఒకదానికి ఇట్లా మొత్తం కాల్ చేశాను. తర్వాత ఇది చెల్లి చీర అనమాట. ఇద్దరం సేమ్ ఇదే తీసుకున్నాము బ్లాక్. నేను ఆల్రెడీ గోల్డ్ బ్లౌజ్ వేసి కట్టుకోవడం కూడా అయిపోయింది. తను ఇంకా కట్టుకోలేదు, తన బ్లౌజ్ ఇంకా కుట్టలేదు. సో వచ్చింది కదా ఎట్లా ఖాళీగా ఉందాం మాట్లాడుకుంటా ఈ పని పెట్టుకున్నాం అనమాట. సో ఇంకా ఇదే ఒక అర్ధగంట సేపు పైన పడింది. చూడండి వర్క్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చి మనకి మీటరు 250నో 280నో పడింది. తీసుకొని కూడా 6 months దాకా అయిపోతుంది. ఇంకా దీన్ని అసలు స్టార్ట్ చేయలేదన్నమాట. సో ఇట్లా తీసుకున్నాము, ఒక 6 మీటర్లు తీసేసుకున్నాము. ఇది చీర చాలా బాగా అనిపించింది. చూడండి ఆల్రెడీ దీనికి ఇంకా తను టసల్స్ కూడా వేసుకునింది. నేనైతే రెడీమేడ్ కుర్చీలు దొరుకుతాయి కదా, సో అవి తెచ్చి ఊరికే అట్లా కుట్టుకున్నా. ఈ అమ్మ మాత్రం ఓపిక్గా దారాలన్నీ నీట్గా వేసుకొని కుట్టుకుందనమాట. దీనికి ఇది వచ్చేసి చీర అండ్ దీనికి బ్లౌజు వర్క్ చేసింది, తనే వర్క్ చేస్తుంది. చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ అయితే. సింపుల్గా 2 రోజుల్లో అయిపోయింది అనమాట. మనకి గ్రాండ్గా కూడా ఉంటుంది. ఇట్లా ఆ పట్టు తీసుకొని ఇట్లా అక్కడక్కడ చిన్న చిన్న బటర్ఫ్లైస్ వేసింది అనమాట, గోల్డ్ కలర్వి. చాలా బాగుంది కదండి డిజైను. ఇట్లా కొంచెం మనకి ఓపిక్గా వేసుకున్నామంటే బ్లౌజెస్ చాలా గ్రాండ్గా ఉంటాయి. అండ్ ఇంకా ఏమన్నా ప్లెయిన్ శారీస్ ఉన్నారు కదా, నాలాంటి పిచ్చోళ్ళు ఉంటారు ప్లెయిన్ శారీ పిచ్చోళ్ళు, ప్లెయిన్ శారీస్ మీద కూడా ఈ బ్లౌజ్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో కదా బ్లౌజ్. ఇది వచ్చి హ్యాండ్స్ అనమాట, ఫుల్ హ్యాండ్స్. 2 రోజులు పడింది వర్క్ చేయడానికి దానికి. సో ఇదండి వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.